హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. వేకప్ డెడ్ మ్యాన్ ఏ నైవ్స్ అవుట్ మిస్టరీ. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ గైస్. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. సాడ్లీ ప్రస్తుతానికి తెలుగు ఆడియోలో అయితే లేదు గైస్. ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంది. ఈ మూవీ రన్ టైమ్ 2 hours 20 minutes ఉంటుంది. కొంచెం లెంతీ మూవీనే. నైవ్స్ అవుట్ ఫ్రాంచైజ్లో ఇది థర్డ్ మూవీ. ఫస్ట్ 2 మూవీస్ చాలా బాగుంటాయి. సో ఈ మూవీ ఎలా ఉందంటే చెప్తా. ఫస్ట్లీ ఈ మూవీ చూడాలంటే ముందు మూవీస్ చూడడం అవసరం లేదు. ఇదొక స్టాండ్ అలోన్ సీక్వెల్. అడల్ట్ కంటెంట్ ఎక్కడ కూడా లేదు. కొంచెం అడల్ట్ లాంగ్వేజ్ అండ్ కొంచెం వైలెన్స్ ఉంటుంది. అదంతా ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే డిటెక్టివ్ బెన్వా ఒక చర్చ్‌లో జరిగిన మర్డర్ కేస్‌ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. సో అసలు మర్డర్ చేసింది ఎవరు? మర్డర్ అయ్యింది ఎవరు? లాస్ట్‌కి మన డిటెక్టివ్ ఈ కేస్‌ని సాల్వ్ చేశాడా లేదా? అనేది బేసిక్‌గా స్పాయిలర్స్ లేకుండా ఈ మూవీ ప్లాట్. నాకైతే చాలా బాగా నచ్చింది మామ. రొటీన్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ చూసి చూసి విసుగొచ్చిన టైంలో ఇలాంటి ఒక స్మార్ట్‌లీ రిటన్ హూ డన్ ఇట్ టైప్ ఆఫ్ మూవీ వచ్చింది. నేనైతే త్రూఅవుట్ ద మూవీ ఎంజాయ్ చేశాను. అసలు కిల్లర్ ఎవరు అస్సలంటే అస్సలు గెస్ చేయలేకపోయాను. ఎండింగ్‌లో ట్విస్ట్‌తో ఈ మూవీ నన్ను సర్ప్రైజ్ చేసింది. ముందుగా ఈ మూవీలో చూపించిన మిస్టరీ మనల్ని సీట్ ఎడ్జ్‌లో కూర్చోపెట్టేస్తుంది. ప్లస్ క్యారెక్టర్స్ మధ్య కన్వర్జేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఉంటాయి. కొన్ని కన్వర్జేషన్స్ రిలీజియన్ గురించి కూడా ఉంటాయి. కొన్ని డార్క్ సటారికల్ కామెడీ సీన్స్ ఉంటాయి. అవి చూస్తున్నప్పుడు అర్థం కాలేదు. బట్ కాసేపు తర్వాత నా మైండ్‌లో బల్బ్ వెలిగింది. ఓహో! అలానా అనిపించింది. అలాంటి డైలాగ్స్ ఈ మూవీలో చాలా స్మార్ట్‌గా రాశారు గైస్. చూస్తున్నప్పుడు డెఫినెట్‌లీ ఈ మూవీ రైటింగ్‌ని అప్రిషియేట్ చేస్తాం. బట్ మరీ ఓపిక తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం ల్యాగ్ అనిపించొచ్చు. నాకైతే అలా ఏం అనిపించలేదు. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ, చర్చ్ సెటప్ కానీ, ఫియర్ క్రియేట్ చేసే అట్మాస్ఫియర్ కానీ, లొకేషన్స్ కానీ, కలర్ గ్రేడింగ్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఇఫ్ మీకు మర్డర్ ఇన్వెస్టిగేషన్ టైప్ ఆఫ్ మూవీస్ చూడడం ఇష్టమైతే డెఫినెట్‌లీ చెక్‌ఔట్ చేయండి. బాగా ఎంజాయ్ చేస్తారు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 80% యాస్ ఎ స్మార్ట్‌లీ రిటన్ అండ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్వెస్టిగేషన్ మూవీ. సో ఇది గైస్ వేకప్ డెడ్ మ్యాన్ ఎ నైవ్స్ అవుట్ మిస్టరీ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.